మోపిదేవి మండలంలోని పెద్దప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. అవనిగడ్డ అభ్యర్థిగా బరిలో నిలిచిన సింహాద్రి రమేష్ బాబును, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావులను ప్రతి ఒక్కరూ తమకు గల విలువైన ఓట్లను సీరియల్ నెంబర్ 3లో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థించారు. ముఖ్యమంత్రిగా మరోమారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఓట్ల అభ్యర్థించే సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రచారంలో నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. ప్రచారంలో ఇంటికి వచ్చిన నేతలకు ముఖ్యంగా మహిళలు చిరునవ్వుతో ఎదురొచ్చి మరోమారు జగన్ బాబుకి మా ఓటు అంటూ బదిలివ్వడం విశేషం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చెప్పే అబద్ధపు అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఈ సందర్భంగా ఆది రాంబాబు గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు, బుల్లి, గ్రామ పార్టీ కన్వీనర్ జన్యావుల రామ్మోహన్ రావు, గ్రామ సచివాలయ కన్వీనర్ కోరిపత్తి రవికాంత్ యాదవ్, సీనియర్ నాయకులు మోటుపల్లి రెడ్డమ్మలతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన కాడి నుంచి వాళ్ళ 5 డేస్ నుంచి ఇంటింట జగన్ గెలిస్తే పేదవాడు గెలిచినట్టే అనే నినాదంతో 5 రోజులు చాలా ఉత్సాహంతో గ్రామస్తులు చాలా విశేష స్పందన లభించమట్టి అత్యంత ఉత్సాహంతో కూడా మా వాలంటీర్సు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఇలా మాతో సహకరించినందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ రేపు 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 అనే నినాదంతో మీ ఇంట్లో మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అనే దమ్ము ధైర్యంతో ఈ భారతదేశంలోనే చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గడప గడపకి కార్యక్రమంలో కరోనా టైంలో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి నినాదంతోనే అదే పాలసీలో మన సింహాద్రి రమేష్ గారు కూడా పయనం చేయటం చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. నిత్యం ప్రజల్లో మమేకమై కలిసిపోయి ఈ 50 సంవత్సరాల్లో మన అవనగడ్డ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఈ రకమైన మమేకం ప్రజల్లో అవ్వలేదని మేము వెళ్తుంటే గ్రామాన మాకన్నా కొన్ని ఇళ్ళు తెలవదేమో కానీ ఎమ్మెల్యే గారికి నియోజకవర్గంలో చాలా వరకు దాదాపు ప్రతి ఇంటి మనిషిని పేరు పెట్టి పలకరించే ఎమ్మెల్యే గారిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనసా వాచా అని ప్రజలను కోరుకుంటూ ఇంకోసారి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాలి. అలాగే ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రేపు జూలై 4వ తారీఖుని విజయ్ దుందుబి మోగించి జూన్ 4వ తారీఖుని మనందరం కూడా ఒక పండగలాగా జరుపుకుంటాం. ఆ రోజుని ఇది ఖచ్చితంగా నిజం. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది గుంపులుగా కలిసి వచ్చినా చెక్కు చెదరని మనిషి, పులివెందులు పులిబిడ్డ, ఒకే మాట సింహం సింగిల్గానే వెళ్ళొద్ది. తోడేళ్ళు గుంపులు ఎన్ని ఏకమైనా సరే సింహం సింహమే. అలాంటి నినాదంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నాడు. బంధుప్రీతికి కానీ ఎలాంటి వాటికి కానీ తావివ్వకోకుండా నిజాయితీతో చాలా విజయ ఉత్సాహంతో బస్సు యాత్రవు ఇప్పుడు వాళ్ళ సభలవు చాలా బాగా చేస్తున్నాడు. మేమందరం కూడా గర్విస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహంతో జనంలో మమేకమై ఎండ వాన అనుకోకుండా రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల్లో మనందరం ఓటేసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామంలో గడప గడపకి ప్రభుత్వంలో చేసిన విధంగా మా కార్యకర్తలు 1కి 2 సార్లు తిరుగుతూ ప్రతి వారికి ఈవీఎంను చూపిస్తూ మా యొక్క పథకాలని మరలా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ మా కార్యకర్తలు, నాయకులు చేసిన కృషిని మా మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇలా చేస్తూ ప్రచారం నిర్విరామంగా సాగుతుంది. ఇలాంటి కార్యకర్తలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ఎడుకడిగేయాల్సిన అవసరం లేకుండా సాగిస్తున్న ఈ ప్రచార బేరిని మున్ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నాయకుడి యొక్క దీక్ష పట్టుదలని ఎంతమంది కలిసినా ఓడించలేరు అనే పట్టుదలని ఎవరు ఆయన్ని పక్కకి తోయాలనే కోరికని ఎవరు ఇచ్చేయలేకుండా ఉండటం, ఆయన యొక్క
పట్టుదలని మేము ఎంతో స్ఫూర్తిగా తీసుకుంటూ మేమందరం కూడా ఆయనతో పాటు అడుగులేస్తూ గ్రామాన తిరుగుతూ వారి నుంచి వస్తున్న స్పందన కొందరైతే మా తండ్రి అని, కొందరైతే నా పెద్ద కొడుకని, కొందరైతే నాకు దేవుడని చెప్పుకుంటున్న ఆ నాయక మనుషులను చూస్తుంటే ఆయనతో పాటు ఆయన పార్టీలో పనిచేస్తున్న మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వారు చేస్తున్న ప్రతి పనికి ఒక ఫలితం దక్కినట్టుగా మా యొక్క సొంత ఇంట్లో మనిషికి చేసినట్టుగా మాకు భావన కలగడం, మేమందరం కలిసి ఈ పనిని ముగించడం ఈ రోజున చాలా ఆనందంగా ఉన్నది. రేపు 13న పడే ఓట్లను చూసుకోవటానికి ఎప్పుడో కాకుండా మాకు ముందు నుంచి మా కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే మాకు చాలా అనూహ్య స్పందన వస్తుంది. అలాగే ఇక్కడ మాకు సింహాద్రి రమేష్ బాబు గారు గాని, సింహాద్రి చంద్రశేఖరరావు గాని మంచి నీతి నిజాయితీ పరులు, మంచి డాక్టర్ గారు, మంచి నాయకుడు మాకుతో ఉండటం, మేము ఆయన అడుగుజాడలు నడవటం, కోపం లేకోకుండా మాకు శాంతంగా ప్రతి విషయాన్ని మాతో కలిసి మమేకమై చేస్తున్న మా నాయకుల కోసం మేము చేస్తున్న కృషికి, మా నాయకుల నుంచి వచ్చిన పట్టుదలకి మా అందరం మనస్ఫూర్తిగా జైలు కొట్టుకుంటూ తిరుగుతున్నాం. జై జగన్. ఈ రోజుతో జగనన్న కోసం సిద్ధం కార్యక్రమం పెదప్రోలు గ్రామం, దీంట్లో ఆమ్లెట్ గ్రామం, కప్తానిపాలెం, శివరాంపురం గ్రామాల్లో గత 5 రోజులుగా గడప గడపకు జగనన్న కోసం, తర్వాత ఓట్లు అభ్యర్థించే కార్యక్రమంలో మాతో పాటు సహకరించినటువంటి గ్రామ వాలంటీర్లు, రిజైన్ చేసి వచ్చినటువంటి వాలంటీర్లు, అన్ని అదిన వాళ్ళ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు, మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనటం చాలా శుభసూచకం. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అనేక స్పందన ఉంది, అశేష స్పందన ఉంది. ఎందుకంటే జగనన్న పెట్టినటువంటి చేదోడు, విద్యాదీవెన, రైతు భరోసా, విద్యా కానుక, రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ మాకు అందినాయి. వాళ్ళు సంతోషంగా మళ్ళీ జగనన్నకే ఓటేస్తామని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపడుతున్నాం. మరొకసారి రమేష్ గారిని, డాక్టర్ చంద్రశేఖరరావు గారిని గెలిపించుకుంటానని వారే స్లోగన్ చేసి చెబుతున్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మళ్ళీ మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు పెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుని చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.